మరో బీఆర్ఎస్ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సతీ సమేతంగా కలిశారు. ఆయన సతీమణి కూడా సునీతా మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా. సో ఈ మీటింగు రొటీన్గా ఒక ప్రజాప్రతినిధి ఒక ముఖ్యమంత్రిని కలవడం అనుకుందామా, లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం జరగడం ఇక్కడ గమనార్హం. నేను ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన 4 మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కలిశారు. కేసీఆర్ అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి, కలవండి ప్రజా సమస్యలపైన, కానీ ప్రజల సమక్షంలో ప్రజా సమస్యలపైన ముఖ్యమంత్రికి మంత్రులకు రిప్రజెంటేషన్లు ఇవ్వండి అని అన్నారు. అంటే పరోక్షంగా ఎమ్మెల్యేలు రహస్యంగానో ఏకాంతంగానో కలవకూడదు, బహిరంగంగా కలవాలి అని కేసీఆర్ సలహా ఇచ్చారు. అయినా కూడా బీఆర్ఎస్ నేతలు సీఎంని కలవడం అయితే ఆగలేదు. అలాగే చెప్పి వెళ్ళండి అని అన్నారు. మన మహేందర్ రెడ్డి కేసీఆర్ చెప్పి వెళ్ళాడో లేదో తెలియదు. వాస్తవానికి ఎన్నికలకు ముందే పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారుతారని వచ్చింది, కాంగ్రెస్లో చేరుతాడు అని వార్తలు వచ్చాయి. ఎందుకంటే 2018 ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన పైన కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గెలిచారు. గెలిచాక రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. దీంతో మహేందర్ రెడ్డికి శాసన మండలి సభ్యత్వానికే కన్ఫైన్ కావాల్సి వచ్చింది. ఎన్నికల ముందు మహేందర్ రెడ్డి ఎక్కడ పార్టీ మారుతాడని చెప్పి ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు కేసీఆర్. కానీ ఎన్నికలు అయిపోయాయి, బీఆర్ఎస్ ఓడిపోయింది. మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. రేవంత్ రెడ్డిని ఓడించి 2018లో గెలిచారు. 2023లో రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ కుటుంబానికి మహేందర్ రెడ్డి కుటుంబానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలుకుబడి ఉంది. సో ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడైనా ఆ బీఆర్ఎస్లో ఉన్నప్పుడైనా ఉమ్మడి రంగారెడ్డి రాజకీయాల్లో తిరుగులేని పట్టున్నటువంటి కుటుంబం ఇది. వాస్తవానికి 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బలహీనంగా ఉన్న జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా ఒకటి, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం ఇలాంటి జిల్లాల్లో ఇతర పార్టీల నాయకుల్ని టీఆర్ఎస్ ఆకర్షించింది. అందులో భాగంగా మహేందర్ రెడ్డి కుటుంబం కూడా తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి చేరారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లు వచ్చినప్పటికీ కూడా మిత్రపక్షంతో కలిసి హైదరాబాద్లోనూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం విజయాలు లేవు. ఒక్క మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే గెలిచాడు. అందువల్ల ఈ ప్రాంతంలో తమ బలాన్ని పెంచుకోవాలి, బలగాన్ని పెంచుకోవాలి. ఫలితంగా పార్టీకి 65 మాత్రమే ఉన్నాయి. 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఉన్న మెజారిటీ ఉండటానికి, మెజారిటీకి అదనంగా 5 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితి ఎప్పుడైనా ప్రమాదకరంగా ఉండవచ్చు, ఎప్పుడైనా ప్రత్యర్థుల దాడికి బలికాయ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన సీట్ల సంఖ్యను పెంచుకోవటానికి, అలాగే బలహీనమైనటువంటి ప్రాంతాల్లో బలం పెంచుకోవటానికి, ఈ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో చేరితే. అందువల్ల పట్నం మహేందర్ రెడ్డే కాదు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు వెళ్ళిన సవితా ఇంద్రారెడ్డి కూడా మళ్ళీ కాంగ్రెస్కు వస్తారన్న ఊహాగానాలకు కూడా వస్తున్నాయి. అయితే వాళ్ళు ఎవరో ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఈవెన్ తెలుగుదేశం నేపథ్యం ఉన్న హైదరాబాద్ సిటీకి చెందిన కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏ వార్తల్ని కొట్టిపారేసే పరిస్థితి లేదు జరుగుతున్న పరిణామాలను చూస్తే. అందువల్ల మహేందర్ రెడ్డి సీఎంను కలవడం ఏదో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పలేం. వాస్తవానికి చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అక్కడ బలమైనటువంటి పోటీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి,
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నుంచి కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. అందువల్ల అక్కడ కాంగ్రెస్కి ఒక బలమైన అభ్యర్థి కూడా కావాలి. బలమైన అభ్యర్థి కావాలన్నా కూడా మహేందర్ రెడ్డి కుటుంబం నుంచి అయితే బలమైన అభ్యర్థిగా పోటీలో ఉండగలరు కూడా అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనీసం 14 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇటీవల ఇండియా టుడే సర్వేలో కూడా 10 సీట్లు గెలుస్తారని కూడా అన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీ సీట్లను ఎక్కువ గెలుచుకోవడం అనేది చాలా కీలకం. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సుస్థిరతకు కూడా కీలకం. అందువల్ల వివిధ కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో ఉన్న నేతలు, ఈవెన్ బీజేపీలో నేతలకు అవుట్ రీచ్ అయితే మొదలుపెట్టింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వరుసపెట్టి ముఖ్యమంత్రిని కలవడం, కేసీఆర్ వారించిన, కేసీఆర్ వద్దన్న ఆగే పరిస్థితి అయితే లేదు.